చెప్పు. సారీ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి సుబ్బు? ఎప్పుడైనా ఫోన్ చేయగానే ఎత్తావా? ఇప్పుడు చేశా కదా. అబ్బా, ఇది సెకండ్ టైం కాల్ చేయడం. మిస్డ్ కాల్ ఉంటే చూడు. అవునా? అరే మిస్డ్ కాల్ ఉందే. మీటింగ్లో ఉండి సైలెంట్లో పెట్టానులే. మ్యాటర్ ఏంటి చెప్పు. నేను స్టార్ట్ అవుతున్నా. అవ్వు, దాన్ని నా పర్మిషన్ ఎందుకు? మర్చిపోయావు, మళ్ళీ మర్చిపోయావు. షాపింగ్కి ఏమైనా వెళ్దాం అన్నావా? లేదు. మరి ఫ్యామిలీది ఏమైనా ఫంక్షన్ ఉందా? కాదు. మరేం మర్చిపోయాను? కుదరదు. కాదు, లేదు, కుదరదు అంటే ఎలా? నేనేం మర్చిపోలేదు. ఓరి నా పీచు మిఠాయి, నైట్ మూవీకి టికెట్స్ బుక్ చేశానని చెప్పా కదా. అన్నావా? నేను విన్నానా? విన్నావు, ఊ అని కూడా అన్నావు. అనే ఉంటానులే. సరే, ఏ టైంకి? 8:45. ఓకే, నాకు 5 minutes వర్క్ ఉంది. ఇప్పుడు టైం 8 అయింది. వర్క్ ఫినిష్ చేసుకుని స్టార్ట్ అవుతా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అబ్బో, 7 సేవలే. లెట్స్ స్టార్ట్. సరే కానీ ఫాస్ట్గా కంప్లీట్ పోనీ చేద్దాం. ఆపేద్దామా? అంత లేదు, 5 minutesలో గేమ్ కంప్లీట్ చేస్తా. నీతో అసలు ఎంతసేపు ఆడటం ఎక్కువ. ఆగు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బా, వీడు మారడు. గీత, స్టార్ట్ అవుతుంది. ఒక్క 5 minutesలో అక్కడ ఉంటా. సుబ్బు, టైటిల్స్ మిస్ అవ్వాలి, నీ పని చెప్తా. ఎందుకు మిస్ అవుతాం చెప్పు. ఫస్ట్ యాడ్స్ వేస్తాను, తర్వాత రాహుల్ ద్రావిడ్ రావాలి, ఆ తర్వాత నేషనల్ యాంథమ్. ఇన్నున్నాయి, ఏం మిస్ అవ్వదు. వచ్చేస్తాం. ఫాస్ట్ సుబ్బు. యా షూర్, బాయ్. Yes! I won! షిట్, మళ్ళీనా? ఇప్పటికి 3 పార్టీలు బ్యాలెన్స్ ఉన్నావు నువ్వు. మ్మ్. ఎక్కువ వెయిట్ చేయించకుండా ఇచ్చే. అబ్బా, మేం మాత్రం వెయిట్ చేయించకూడదు. తమరు మాత్రం గీతని అప్పటి నుంచి 5 minutes అని వెయిట్ చేయించవచ్చు. వెయిట్ చేయించడంలో ఉండే కిక్కే వేరమ్మా. మేమేం చేసినా మీనింగ్ ఉండకపోవచ్చు, కానీ లాజిక్ మాత్రం షూర్గా ఉంటుంది. కనపడుతుంది కదా. నీకు అర్థం కాలేదన్న విషయం నాకు బాగా అర్థమైంది. కానీ ఒకటి చెప్పు, నీకు బాగా కావాలనుకున్న ఒక వస్తువు నీ బాయ్ ఫ్రెండ్ అర్జెంట్గా తీసుకొచ్చిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీగా ఫీల్ అవుతా. ఆహా, అదే నువ్వు చెప్పిన టైం కన్నా 5 minutes ముందే వస్తే అప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతాను. నీ మొహం, ఎవరు చెప్పినా సొల్లు కబుర్లు. అడగగానే ఇచ్చేస్తే బాగా డెస్పరేట్గా ఉన్నాడు అనుకుంటాం. 5 నిమిషాలు ముందే వస్తే వారికి పని పాట లేదనుకుంటాం. అవునా కాదా? అదే మీ చేత అడిగించుకుని మీ కోరికని బాగా డెస్పరేట్గా చేసి మీరు అడిగిన దాన్ని రోజాపూ రెక్కలతో డెకరేట్ చేసి ఇచ్చామనుకో, హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. అలా వెయిట్ చేయించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి హే ఐఎమ్ సో సారీయా అనగానే బొంగుమూతి పెట్టుకుంటారు చూడు. వెళ్తూ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమో లాబెనెల్లో బ్రౌనీ ఇచ్చేసామనుకో, క్యూట్గా నవ్వేసి స్వీట్గా కరిగిపోతారు కదా. మరి అలాంటి మూమెంట్స్ని ఎలా మిస్ అవుతాం? నిజమే. అందుకే ముసలోళం అయ్యాక నెమరేసుకోవడానికి 4 తీపి గుర్తులు, కాలక్షేపం కోసం ఇలాంటి చిన్ని గొడవలు ఉండకపోతే ఎలా? గీత, వచ్చేస్తున్నా. ట్రాఫిక్ జామ్ ఉంది బాగా. ఎంతసేపు వెయిట్ చేయాలి సుబ్బు? నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. చూడు, హార్న్ కొట్టినా ఎవరు కలవట్లేదు. వచ్చేస్తున్నా గీత. టికెట్స్ నీకు మెసేజ్ చేస్తున్నాను, చూసుకో. ఆ పని చేయి, నువ్వు కింద దిగు. ఒక 5 minutesలో అక్కడ ఉంటా. ష్యూర్? నువ్వు కిందకి దిగి అలా ఇలా చూడు, 5 నిమిషాలు నీ ముందుంటా. ఓకే బాయ్. బాయ్. ఒకవేళ నువ్వు లేట్ వచ్చావని గీత అలిగి వెళ్ళిపోతే? బొద్దింకులుంటే బాత్రూమ్కే పోదు, నేను లేకుండా సినిమాకేం పోద్ది? స్టార్ట్ కూడా అయిపోయింది. ఇంకేం వెళ్తాం సినిమాకి? ఉన్నా 10 minutesలో వచ్చేస్తా. కొన్ని స్టాటస్ మెసేజ్ ఉన్నాయి, పెట్టొచ్చేస్తా. 10 minutesలో వచ్చేస్తా. వచ్చాక భోంచేద్దాం. రైట్ బాయ్. దేవుడా, గ్లాస్కి కాల్ చేస్తుంది. హలో, ఎదుగా ఎక్కడే ఉన్నా?
ఫుల్ ట్రాఫిక్. వచ్చేస్తా 10 minutesలో ఉంటా. అబ్బా ఆర్ని కొడితే జరగవేంట్రా, ఎప్పటికీ ట్రాఫిక్ సెన్స్ లేదు ఇక్కడ. నో ఐఎమ్ నాట్ ఫాస్ట్. ఓకే ష్యూర్, స్లోగానే వస్తున్నాను రా, 5 minutesలో వచ్చేస్తా. ఓకేనా? బాయ్ 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 బాయ్. టార్చర్. ఇప్పుడు కాల్ చేస్తున్నాడు, లొకేషన్ పంపిస్తా, రా చెప్తా. ఇప్పుడు వస్తా, నేచర్ ఖాళీ. మీ ఓడు వర్టికల్లో తాగి పడిపోతున్నాడు, ఇట్టే వస్తే అలా పట్టేసుకోవచ్చు. అబ్బా కడుపు మొత్తం ఫ్రీ అయిపోయింది. ఒక ఎల్ఐడి బెటర్ అమ్మా. టైం పడుతుంది సార్. పర్లా తీసుకురా, నేను వెయిట్ చేస్తా. వెళ్ళి పీకే పనులే లేవు అక్కడ. ఓకే సార్. అక్కడ నీకోసం ఒకరు వెయిటింగ్ రా. మీకోసం ఎవరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. అదా ఏదో ఉందలేండి. అలా వెయిట్ చేయించడం తప్పు కదా. బా మమ్మల్ని మాత్రం ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ చెప్పడానికి నెలల తరబడి, యాక్సెప్ట్ చేసిన తర్వాత హాస్టల్ ముందు ఇళ్ళ ముందు గంటల తరబడి, అప్పుడు వెయిట్ చేయించినప్పుడు లేదా? తప్పు అంట తప్పు. అప్పుడు ఏదో వర్క్లో ఉండి అలా చేసి ఉంటారు. ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారుగా, వెళ్ళొచ్చుగా. ఒళ్ళే అప్పుడు అది పని అయితే ఇప్పుడు మాది పనే. అయినా ఒకసారి ప్రపోజ్ చేసిన తర్వాత 6 months మాత్రమే మీవి. ఆ తర్వాత అంతా మాదే. కళ్ళ కాజల నుంచి కాళ్ళ గజ్జల వరకు, పెర్ఫ్యూమ్ బాటిల్ నుంచి పాప్కార్న్ కాంబో వరకు సర్వం నాకింగ్ చేస్తారుగా. ఆ మాత్రం వెయిట్ చేయించడంలో తప్పేం లేదు. దానికి వెయిట్ చేయించడం దేనికి? రాలేమని చెప్తే సరిపోతుంది కదా. అబ్బా మేము అలా చెప్పగానే మీ అలుగులు, ఏడుపులు, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్, విసుగులు ఎవడబరుస్తాడు ఇవన్నీ. అదే ఒక అబద్ధం చెప్పి లేట్గా వచ్చిన తర్వాత చిన్న గిఫ్ట్ పడేసాం అనుకో, అలా పడి ఉంటారు. సంక నాకిపోతారు చెప్తున్నా. నన్నే నిన్నే ఏంటి? ఫస్ట్ 6 months మావా, మిగతాదంతా మీదా. మీ లైఫ్లో ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి రోజు మావే. అసలు మేము లేకపోతే ఆఫీస్లో జాబ్లేంటి, కొంపలో అన్నం కూడా వండుకోలేరు. కమోడ్లో నీళ్ళు పోయడం కూడా చేత కాదు. మళ్ళీ మాటలు. హలో సిస్టర్, ఏంటి ఇందాక నుంచి తెగ నవ్వేస్తున్నావు? అంతలా చేస్తున్నాడా? రేపొద్దున గొడవైందనుకో, ఇక్కడ పెట్టే తొక్కలో 2000కి 20 సంవత్సరాలు చెప్పుకుంటాడు. నన్ను నాకేసింది. అవసరమా చెప్పు? చెప్తావా బేబీ? ఆడి ఫేస్ చూస్తే తెలియట్లేదు నీకు? ఏమ్రా బాలరాజు, ఏమ్రా మీ వాళ్ళ దేశానికి ఉపయోగం? బేబీ బేబీ లిసన్ టు మీ. నో బేబీ వెయిట్. షిట్. హలో, అంటే అది ఫోన్ వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం లెట్స్ డివైడ్ అంటే ఏ అమ్మాయి పే చేయనంటది? అలా చెప్తే మరి మీరు ఊరుకుంటారు. నెక్స్ట్ టైం నుంచి పబ్స్ డిన్నర్స్ కట్ అంటారు. అయినా ఎప్పుడైనా మేం పే చేస్తాను ముందుకు వచ్చే అమ్మాయిలు ఉన్నారా? ఉన్నాం, మేం పే చేస్తాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పే చేస్తే అది యూస్ చేసుకున్నట్ట. అదే ఒక అమ్మాయి అబ్బాయికి పే చేస్తే అది వాడి టాలెంటా? ఏం హిపోక్రసీరా మీకు. మాట్లాడవే. బాబు ఇలా దొబ్బేస్తాను. నిన్ను నమ్మొస్తే రాత్రిపూట రోడ్డు మీద వదిలేస్తావా? నేనా? నువ్వు కాదు, నీలాంటోడు ఇంకోడు. ఎప్పుడురా మీకు మా విలువ తెలిసేది? అయినా మీరు మాత్రం మాకు ఎప్పుడైనా వాల్యూ ఇచ్చారా? ఇస్తాం కాబట్టి బాయ్ ఫ్రెండ్ అయినప్పటి నుండి బైకుల మీద నమ్మి ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తాం. మీరు మా హస్బెండ్ అయినప్పటి నుండి శాలరీ మొత్తం మీకు దారపోస్తాం. ఆఖరికి 20 సంవత్సరాల నుండి గర్వంగా చెప్పుకున్న మా ఇంటి పేరు కూడా మీకోసం మార్చేసుకుంటాం. మనం కూడా పంపించేద్దాం. లెట్స్ టేక్ ఇట్ సెల్ఫీ. మనం కూడా పెట్టేద్దాం. మెడికల్ కాలేజ్. మీరేంట్రా నన్ను చేసేది? పొద్దున్న లేచి పక్క కూడా సర్దుకోలేని లేజీ ఫెలోస్. ఒకళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారని తెలిసి కూడా కూర్చున్న చోటు నుంచి కదలకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు అని కబుర్లు చెప్పేది మీరేంట్రా మాకు చెప్పేది? బ్లడీ ఫుల్. అబ్బో, మీకు కానీ దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఇంతసేపు నేను చెప్పింది నిజం కాదనుకుంటే ముందు మా సుబ్బునేమైనా చేసి నా దగ్గర. నువ్వు తిరుగు సుబ్బు, నీ వెనక నేనున్నాను. కూర్చొని మాట్లాడుకుందామా? ఎవడీడు
తురుంకా నాయుడు గీత, దగ్గరికి వస్తున్నారే ఏం చేద్దాం గీత నువ్వు మాట్లాడు తొందర మా చేతులు ఈరోజు. ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి చూసారా ఏంట్రా అలా చూస్తున్నారు కొడతారా ఇలా బుక్ చేసేవేంటి లేట్గా వస్తావా పట్టుకోండి ఏంటి మేడం లేరా సార్? పొద్దు పొద్దునే అడగడానికి బిల్లు కొట్టావా మరి పని చేయొద్దా సార్? మేడం గారు లేకపోతే ఇంట్లో పని ఉండదా వెళ్ళి చేయి మేడం ఊరెళ్ళారా సార్? త్వరగా చేసి వెళ్ళండి నాకు వర్క్ ఉంది కాఫీ పడందే పని జరగదు సార్. సరే కలుపుకోండి నాకు ఒకటి ఇవ్వండి మేడం నిజంగానే లేరా సార్? అరే ఎన్నిసార్లు అడుగుతారు ఇంతకేం కావాలి మీకు మేడం ఉంటే కాఫీ ఇచ్చేవారండి. అంటే ఏంటి ఇప్పుడు నేను నీకు కలిపి ఇవ్వాలా వద్దులేండి, మీరు కాఫీ పెడితే అస్సలు బాగోదని చెప్పారు మేడం. ప్రియా ప్రియా ఏంటే సుబ్బు వచ్చాడా? కాల్ చేస్తున్నాడు. మాట్లాడు. నేను మాట్లాడను. మరి కట్ చేయి. కట్ చేస్తే ఎందుకు కాల్ చేశాడు ఎలా తెలుస్తుంది? మరి ఏం చేయాలి? లిఫ్ట్ చేసి ఎందుకు కాల్ చేస్తున్నాడో కనుక్కో. సరే తే. ఓయ్ నేను నిద్రపోతున్నానని చెప్పు. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? వినిపిస్తుంది కదా? ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదే. అవును కదా. ఓకే లిఫ్ట్ చేయి. హలో. హే అలా అంటావేంటి? మరి ఇంకెలా అనాలి? నిద్రపోతున్నట్టు హలో అని మాట్లాడు. ఎందుకు? మనం నిద్రపోతుంటే వాడు డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవ్వాలి కదా. ఓ ఓకే. ఓకే బ్రీత్ ఛా, నేనేమైనా మీలెవర్ కోటేశ్వర్లో చిరంజీవి గారితో మాట్లాడుతున్నానా బ్రీత్ తీసుకోవడానికి? సరే మూసుకొని. హలో. హే హలో సారీ డిస్టర్బ్ చేశానా పర్లేదు చెప్పండి. ఏం చేస్తుంది ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. పడుకుందే లేట్గా. ఇప్పుడు ఏం చేస్తుంది? నిద్రపోవడం తప్ప. నిద్రపోతుంది. ఒక్క నిమిషం. ఏంటి పాల్ సార్. అక్కడ పెట్టి వెళ్ళొచ్చుగా, దీనికి బెల్లు కొట్టాలా? అంటే ఫస్ట్ కదా బిల్ ఇస్తారేమో అని. ఒక నిమిషం. అబ్బా మనీ విత్డ్రా చేయలేదు, రేపిస్తాను. మేడం గారు లేరా? నీకు మనీ కావాలా మేడం కావాలా? మనీ కావాలి. రేపిస్తా పో. హే సారీయా, రాత్రి త్వరగా పడుకుందా? అడుగుతున్నాడు త్వరగా పడుకుందా అని. లేదు లేదు, నైట్ అంతా ఏడ్చి ఏడ్చి ఇందాకడే నిద్రపోయింది. కోపమన్నా పోయిందా? కోపమా? పోయే ఉంటదిలేండి. లేదు లేదు. ఏంటి అది? లేదు లేదు, పైకి పీకల్ దాకా. పీకల మీద దాకా కోపం ఉంది. ఆహా సరే, ఆ పీకల దాకా కోపం ఉండి కాఫీ తాగుతూ పక్క నుండి సైకిల్ చేస్తుంది చూసారా, ఆవిడ చెప్పండి. ఆవిడ లేకపోయినా ఇక్కడ అందరూ బాగానే ఉన్నారండి. వేస్తుంది. నువ్వు మేల్కొని సైకిల్ చేస్తున్నావని శుభకు తెలుసు. వాడికి తెలుసు అన్న విషయం నాకు కూడా తెలుసు. మరి ఎందుకు ఈ సైకిల్? పిచ్చిదానా, శ్రీకృష్ణుడు వచ్చి ప్లీజ్ చేస్తాడని సత్యభామకు కూడా తెలుసు. ఆయన ఎందుకు బెట్టి చేస్తుంది? ప్లీజింగ్ లో అంత కిక్ ఉంటుంది. టూ మచ్ అనిపించట్లేదు నీకు?
ఏంటి టూ మచ్? 5 minutes అని చెప్పి గంట సేపు వెయిట్ చేయించడం టూ మచ్ కాదా? నేనేదో ఫన్ కోసం చేస్తే దాన్ని సీరియస్గా తీసుకోవడం తప్పు కాదా? ఏం పర్లేదు, ఆకలిస్తే గుర్రం ఆరుగడ్డి తింటుందంట. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఇప్పుడు నీకు కాల్ వస్తుంది చూడు. హలో హలో ప్రియా. సుబ్బు, మీ వాయిస్ వినపడటం లేదు. ప్రియా వినిపిస్తుందా? వినపడలేదు సుబ్బు. సరే నేను తర్వాత చేస్తా. హా, ఓకే. ఇది మాత్రం బాగా వినిపిస్తుంది. సిగ్నల్ లేనట్టుంది, వాయిస్ అస్సలు వినిపించట్లేదు. ఏముంది, రెస్ట్ రూమ్లో ఉండి ఫోన్ చేసి ఉంటాడు, అలవాటే కదా. వస్తున్నా. ఏంటి సార్ మేడం లేరా? ఎందుకు? కార్ క్లీనింగ్ సార్, డబ్బులు ఇస్తారేమో అని. రేపిస్తా. అంకుల్, ఆ? అక్కలేదా? లేదు, అలానే. అది అక్క, నేను అంకులా? సార్ స్ప్రౌట్స్ బిల్ సార్. లేదు, రేపిస్తా. నీకేంటి? హలో, నేనే సుబ్బుని మాట్లాడుతున్నాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే మీకు చేస్తున్నాను. పర్లేదు చెప్పండి. ఒకసారి ఫోన్ ఇస్తారా? తను కిచెన్లో ఉంది. పక్కనుందని నాకు తెలుసు కానీ ఏమైనా తిందా? లేదు లేదు, మార్నింగ్ నుంచి ఏం తినకుండా అలానే ఉంది. తనకు ఒకసారి ఇస్తారా ప్లీజ్? తీసుకోవే, మాట్లాడు. తీసుకో. ఏంటి ప్రాబ్లం? నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వా? నేను నీతో మాట్లాడాలి. నో, నీ మొహం చూడ్డా నాకు ఇష్టం లేదని చెప్పా కదా. మార్నింగ్ నుంచి ఆకలేస్తున్నా, నీ మీద కోపంతో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అబచా, ఎక్స్ట్రా చేయకు. నువ్వు తినే దోశ స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. దోశ ఎవరు తింటున్నాడు? నేను తింటుంది యాపిల్. దొరికిపోయింది. పట్టేశాడు అదవా. చెప్పు. అయినా ఏం కావాలి నీకు? నేనేం తింటే నీకెందుకు? చెప్పాను కదా మాట్లాడాలని. నేను చెప్పాగా నీ మొహం చూడ్డా నాకు ఇష్టం లేదని. సరే, మొహం చూడకుండా మాట్లాడుకుందామా? అదెలా? లంచ్కి డైలాగ్ ఇన్ ద డార్క్లో కలుద్దాం. నాకు పని ఉంది, నేను రాను. సరే, డిన్నర్కే కలుద్దాం. నిజంగా నీ మొహం చూపించవు కదా? చూపిస్తే ఈ జన్మలో నీకు నా ఫేస్ కనబడదు. హ్యాపీనా? సరే, ఎన్నింటికి? 7:30కి. ఓకే, డన్. ఓకే, బాయ్. ఏంటి, వెళ్తున్నావా? వెళ్ళక ఎన్ని రోజులని ఇంట్లో ఉండమంటావు? మరి అలికా నువ్వు నన్ను కొట్టాడన్నా? ఆడు కాకపోతే ఇంకెవడు కొడతాడు? నేనేం తక్కువ తినలేలే, లాగి పెట్టా ఒకటి వీకెండ్. నువ్వు కొట్టావా? న్యూటన్స్ థర్డ్లా చదవలేదా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మరి నువ్వు కొట్టినట్టు చెప్పలేదు నాకు. టూ మచ్ జేకే. ఎవరికైనా బాధ వచ్చినప్పుడు మనకి జరిగింది చెప్పుకుంటాం కానీ మనం చేసింది చెప్పుకుంటామా? అంటే కోపం తగ్గినట్టేనా? మరీ అంత ప్లీజింగ్ చేయించుకోకూడదే. పాపం నిజంగానే ఏదో పనుండి లేట్ చేసి ఉంటాడేమో. ఇలా వెళ్తే అలా కలిసిపోతాం. ఓకే ఓకే. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? టు యువర్ టేబుల్ మ్యామ్. డైలాగ్ ఇన్ ద డార్క్ అంటే నిజంగానే డార్క్గా ఉంటుంది అనుకోలేదు. ఒక్క లైట్ కూడా ఉండదా? నో మేడం, దెర్ ఇస్ నో లైట్స్ హియర్. మరి ఏం తింటున్నావో ఎలా తెలుస్తుంది? యూ విల్ కమ్ టు నో మ్యామ్. కెన్ యూ ప్లీజ్ టేక్ రైట్? రైటా? ఓకే. అబ్బా, ఓ సారీ మ్యామ్, మీరు లెఫ్ట్ తీసుకున్నారు. రైట్ ఈస్ దిస్ సైడ్. ఆర్ యూ ఓకే? యా ఐమ్ ఓకే. ప్లీజ్ టేక్ రైట్. ఓకే. మ్యామ్, హియర్ ఈజ్ యువర్ టేబుల్. ప్లీజ్ టేక్ యువర్ చైర్. నిజం చెప్పండి, ఇది హోటలేనా లేకపోతే హాంటెడ్ హౌసా? ఐ విల్ బి రైట్ బ్యాక్. దెయ్యాలుండే చోటకి ఇంకో దెయ్యాన్ని ఎందుకు తీసుకొస్తాం గానీ కూర్చో. నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఇందాక నుంచి మాట్లాడవే. తమరి స్వీట్ వాయిస్ ఇప్పుడే కదా వినిపించింది. వెటకారమా? ఏ, ఇది స్వీట్ వాయిస్ కాదా? బయట టాక్ వినలేదా? అందుకే నేను ఇష్టపడే అదే వాయిస్తో మాట్లాడదామని వచ్చా. సరే, నేను బయట వెయిట్ చేయను అయితే. జోకా? పోను పోను నా వాయిస్ వింటుంటేనే విసుగొచ్చేస్తుంది కదా నీకు. అరవకు, అందరూ వింటారు. ఇక్కడ ఎవరున్నారని వినడానికి? అంటే మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మనం పెద్ద సెలబ్రిటీ కపుల్, మరి మన కోసం స్పెషల్గా హోటల్ ఖాళీగా ఉంచడానికి. మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇదైతే కరెక్ట్ ప్లేస్. ఇంట్లో అయితే ఇష్టం వచ్చినట్టు అరిచి రాద్ధాంతం చేస్తావు. అందుకే ఇక్కడైతే మైండ్ కొంచెం డైవర్ట్ అయ్యి నా మాటల మీద కాన్సన్ట్రేట్ చేస్తావని. అవును, నీది పెద్ద బాలసుబ్రహ్మణ్యం వాయిస్ కదా, కాన్సన్ట్రేట్ చేసి వినడానికి. ఎనీవే, నాకు ఆకలిస్తుంది. ఇక్కడ ఆర్డర్ ఎలా ఇవ్వాలి? మెనూ కూడా చూడలేం కదా. మెనూ కోసం టార్చ్ ఏమైనా ఇస్తారా?
లేక కాసేపు లైట్ ఆన్ చేస్తారా? తమరు ఆ క్వశ్చన్స్ ఆపి కూర్చుంటారా? ఆల్రెడీ కూర్చునే ఉన్నా. ఆర్డర్ చెప్తే తిని బయలుదేరతా. తినడానికి వచ్చావా? లేకపోతే నీ సోదంతా వినడానికి వచ్చాను అనుకుంటున్నావా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. ఆఫీస్లో బాగా వర్క్ ఉంది గీత, ఒకటే కాల్స్, డెడ్ లైన్స్, అంతే కదా? కాదు. కాదా? ఇంకేముంది, ఆఫీస్లో చిన్న పార్టీ ఇచ్చారు. నేను వచ్చేద్దామని ఎంత ట్రై చేసినా కదలనివ్వలేదు. అప్పటికి నేను వచ్చేద్దామని చాలా ట్రై చేశాను, బట్ అంటాం, అంతే కదా? అది కాదు. ఎందుకు లేట్ అయిందంటే... ఆగు, నీతో ఆర్గ్యుమెంట్ చేసి చేసి చిరాకు వచ్చేసింది నాకు. ఎప్పుడు నీ సైడే మాట్లాడుకుంటావు. ఎవరు, నేనా? మరి నేనా? సరే చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఫుడ్ ఆర్డర్ ఇద్దాం. ఆల్రెడీ ఇచ్చేసాను. నన్ను అడగకుండా ఆర్డర్ ఎందుకు ఇచ్చావు? ప్రతిసారి నిన్న అడిగే ఆర్డర్ ఇస్తున్నానా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏం వేరు? అప్పుడు నువ్వు నన్ను కొట్టలేదు, ఇప్పుడు కొట్టావు. అంతకు ముందు ఆ తర్వాత అన్నమాట. నా ఆర్డర్ నేనే ఇచ్చుకుంటా. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉండవు, వెజ్ ఆర్ నాన్ వెజ్. నువ్వేం ఆర్డర్ ఇచ్చావు? ఏం ఇస్తాం? నాన్ వెజ్. వద్దు, నాకు వెజ్ కావాలి. అదేంటి, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా? ఇష్టాలు మారుతుంటాయి సుబ్బు. గీత, చెప్పేది విను. నాన్ వెజ్ బాగుంటుంది. వెజ్ కూడా బాగానే ఉంటుంది, అయినా నేను నాన్ వెజ్ తిన్ను. అదెప్పటి నుంచి? ఈ రోజు నుంచే. సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ. Yes, sir. I ordered for 2 non-veg meals. Can you please change 1 meal to veg? Sir, your food is ready. అయినా పర్లేదు, నాకు వెజ్జే కావాలి. You can't change your order. Can I bring one more veg meal? Hey, not required. Please bring that too. సారీ, ఎవరు? ఏం సుబ్బు, మర్చిపోయినోలే. హే మధు. పోనీతి, గుర్తు పట్టినో ఇక. మర్చిపోయే వాయిస్ అనేది. అబ్బా, ఏమైంది సుబ్బు? నేనే వస్తున్నా, ఆగు. అబ్బా, హే మధు, నీకేమైంది? ఏం లేదురా, చైర్ దాకింది. నువ్వు ఓకేనా? నేను ఓకే. నీకోసం లేస్తుంటే చైర్ తగిలింది. సరిపోయింది పో. సేమ్ టు సేమ్ ఉన్నాం ఇక ఇద్దరం. సుబ్బు, ఏం జరుగుతుంది అక్కడ? ఇదెవరు? తను గీత, నీకు తెలుసుగా? ఓ ఆహా, గీత నీ జాన్ జిగిరి పోరి కదా. హే, ఏంలే, చిన్న హగ్గిచ్చి పెక్కిచ్చిన. ఎంతైనా ఇంటర్మీడియట్ దోస్తులంలే. సుబ్బు, ఐఎమ్ లీవింగ్. ఏంది మ్యాటర్? మంచి కాక మీద ఉన్నట్టుంది. మధు, నువ్వు వేరే టేబుల్లో కూర్చుంటావా? కొంచెం డిస్కషన్లో ఉన్నావు. సరే మరి, కాకపోతే చిన్న కండిషన్. నా బిల్లు కూడా నువ్వే పే చేసినావు అనుకో, సూపర్ ఉంటది. చాలా దినాలైంది కదా కలిసి. ఖచ్చితంగా తల్లి. సరే తీ మరి, ఉంటా. గీత, గీత ఉన్నావా? ఉండగా ఈ చీకట్లో ఎక్కడ పోగలను? మరి మాట్లాడమే. ఏం మాట్లాడను? మీరు మాట్లాడుకుంటున్నారు కదా. అరే గీత, అది ఒట్టి తిక్కల్ది, నువ్వేం పట్టించుకోకు. దానికి మాత్రం నేనెలా మర్చిపోతాను అని హగ్గు పెక్కు ఇచ్చుకుంటారు. అదే నేనొస్తే లేచి హగ్గన్న ఇచ్చావా? మాకెందుకు ఇస్తారు? మాకివ్వడానికి మీ దగ్గర చెంపదెబ్బలు సెటర్లు ఉంటాయి కదా. గీత, నిన్న ఎందుకు లేట్ అయిందంటే మా ఫ్రెండ్ ఫాదర్కి సీరియస్ ఉంది. బి పాజిటివ్ బ్లడ్ కావాలంటే వెళ్ళి ఇచ్చి వచ్చా. నీకు బ్లడ్ ఇవ్వడం అంటే భయం కదా, అందుకే చెప్పలేదు. నిజంగానా? ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పను గీత. హే సుబ్బు, మళ్ళీ ఇదెవరు? నేను యానీని. నా కర్మకాలి అందరు ఈ రోజే ఊడిపడాలా? హాయ్ అని, నువ్వేంటి ఇలా? ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తేను. హే, ఇది చెప్పు, నిన్న ఎక్స్బాక్స్ ఆడుతూ లేటుగా వెళ్ళావు కదా, గీత వెయిట్ చేసిందా, వెళ్ళిపోయిందా? సుబ్బు, ఏమైంది? ఏం కాలేదు, నువ్వు వెళ్ళి మెక్కు. కరెక్ట్ టైం తగలబడతారు అందరూ. గీత, గీత, గీత. అదేంటి నీకు కంగారుగా లేదా జాబ్ పోయిందంటే? ఎందుకే కంగారు? ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. హ్యాపీ ప్రాంక్ డే. ఏంటి? యా, ఇవాళ ప్రాంక్ డే. నిన్ను ప్రాంక్ చేద్దామని చేస్తే నువ్వే నన్ను ప్రాంక్ చేసావు. నీ ముఖం. ప్రాంక్ చేయాలంటే ప్లానింగ్ ఉండాలి. అందులో గీత లాంటి వాళ్ళని ప్రాంక్ చేయాలంటే ఒక స్ట్రాటజీయే ఉండాలి. పెట్టు ఫోన్. అనవసరంగా నా వీకెండ్ నిద్ర నువ్వు పాడు చేస్తావు. అంత లేదులే అమ్మా, ఏది నువ్వు చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది. చా, నేను ప్రాంక్ చేశాను అనుకో, ప్రాంక్ చేసిన వాళ్ళకే కాదు నేను కూడా నమ్మేస్తాను. అలా ఉంటుంది. ఏడ్చాలే. బై, సీ యూ నెక్స్ట్ వీక్. సీ యూ ఆన్ మండే. ఏంటి సుబ్బు, చేసిందంతా చేసి ఇప్పుడు బాగా నిద్రపోతున్నావా? అంటే తప్పు నాది కూడా ఉందనుకో. లేటుగా వచ్చావని, సినిమాకి తీసుకెళ్ళలేకపోయావని కోపంలో, పైగా కొంచెం మ్యాటర్ కూడా పడింది కాబట్టి అలా బుక్ చేయించేసా. దానికే కొట్టేస్తావా? అంటే నేను కూడా కొట్టాను అనుకో. పిచ్చోడా,
నేనేం ప్లాన్ చేసినా అలా బుక్ అయిపోతావా? తప్పించుకునే తెలివితేటలు లేవారా నీకు? దెబ్బలు బాగా తగిలాయా? పర్లేదులే, జిమ్ బాడీ కదా, ఆ మాత్రం తట్టుకోవచ్చు. ఈరోజు ప్రాంక్ డే అంట, నీ మీద ప్రాంక్ చేస్తా. చూద్దాం నువ్వు ఎలా తప్పించుకుంటావు. వచ్చాడు. కాఫీ ఇద్దామా? పర్లేదులే. థ్యాంక్ యూ. పండగ చేసుకో. సరే. కమాన్ గీత, లెట్ స్టార్ట్. సుబ్బు, సారీ, ఇలాంటివి ఏం అక్కర్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. హలో. సారీ ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. మరి కాఫీ షేర్ చేసి ఇచ్చావు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ కలిపేసుకున్నాను. పారబోద్దాం అనే టైంలో నువ్వు వచ్చావు. వాష్ బేసిన్లో పోసే బదులు నీకు ఇవ్వడం బెటర్ అనిపించి ఇచ్చేసా. ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకు. తాగు. ఎనీవే, నీతో కొంచెం మాట్లాడాలి. అది రీజన్. దేనికో ఎసరు పెట్టావు, అందుకే అడగకుండానే కాఫీ ఇచ్చావు. వాట్ ఎవర్, నాకు కొంచెం స్పేస్ కావాలి. 1500 స్క్వేర్ ఫీట్ కొంప, నీకు ఇష్టం వచ్చినంత స్పేస్ తీసుకో. గుళ్ళు జోకులది, నాకు పర్సనల్గా కొంత స్పేస్ కావాలి. అదేదో 500 రూపాయలు చిల్లరటినట్టు అడిగావు. అసలు ఏం కావాలి నీకు? సరే, స్ట్రైట్గా వస్తాను. మన ఇద్దరం కొంత దూరంగా ఉంటే బెటర్ అనిపిస్తుంది. అంటే నువ్వు వేరుగా నేను వేరుగా ఉంటే మంచిది అనిపిస్తుంది. అంటే బ్రేకప్పా? నువ్వెలా అనుకుంటే అలా. మాకు అనుకునే చాయిస్లు కూడా ఇస్తున్నారేంటి? అయినా నాకు అర్థం కాక అడుగుతాను, మీ అమ్మాయిలు ఏమైనా బ్రేకప్ అనే మాటను బ్యాగ్లో పెట్టి తిరుగుతారంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు. నీకు అస్సలు అర్థం కాదు ఒకటి ఉంది తెలుసా? ఏంటది? నువ్వే. నీకు అసలు నువ్వు అర్థం అవుతున్నావా? నాకు నేను అర్థం అవుతున్నానో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం అస్సలు అర్థం కావట్లేదు. అర్థంతో పాటు నీకు నా విలువ కూడా తెలియకుండా పోతుంది. కొన్ని రోజులు దూరం ఉంటేనే తెలుస్తుంది నా విలువ ఏంటో. ఏం తెలియాలి నీ గురించి? కమ్అట్ ఫ్రమ్ యువర్ వరల్డ్ సుబ్బు. వీడి గీత ఏంట్రా అని బయట అందరు తెగ ఫీల్ అయిపోతున్నారని టాక్ ఉంది. ఫీల్ అయితే నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో ఫీల్ అవ్వు. నేను తలుచుకోవట్లేదులే, కానీ తలుచుకుంటే నీకన్నా అందమైన అమ్మాయిలతో ఒక గంటలో ఐ లవ్ యూ చెప్పించగలను. అమ్మాయిలని ప్లూరల్ వాడుతున్నావేంటమ్మా? నీకు ఈ సింగిల్ ఐ లవ్ యూ చెప్పడమే ఎక్కువ. చెప్పావులే, ఫస్ట్ ఇయర్లో ప్రపోజ్ చేస్తే ఫైనల్ ఇయర్లో రిప్లై ఇచ్చావు. నీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నా స్టడీస్ మీద పెట్టుంటే ఈ పార్టీకి మైక్రోసాఫ్ట్లోనూ సెటిల్ అయ్యేవాడిని. నీకు అది చెప్పడమే ఎక్కువ. అసలు ఈ టిండర్ లాంటి యాపిల్ ఆ టైంలో ఉండుంటేనా నీకు అది కూడా చెప్పుండేదాని కాదు. ఈ సింగిల్కి కరెక్ట్ మింగిల్ దొరుకుండేది. నీకు నేను దొరకడమే ఎక్కువ. బయట నన్ను అందరూ చూసి సడన్ గా అల్లు అర్జున్ అనుకుంటున్నారు తెలుసా? ఓయ్, ఒక్కసారి టెండర్ ఓపెన్ చేసానుకో అమ్మాయిలు కుప్పలు తప్పలుగా వచ్చి పడతారు తెలుసా? సుబ్బు, యు హర్టింగ్ మీ. మళ్ళీ చెప్తున్నా, నేననే దాన్ని వెళ్ళిపోతే ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నీకు ఏ అమ్మాయి దొరకదు. నెక్స్ట్ జన్ వరకు ఎందుకే, ఇప్పుడే చూపిస్తాను నేనేంటో. లైక్ 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 ఏంటి, ఒక్క మ్యాచ్ కూడా అవ్వలేదా? 15 లైక్స్ ఇక్కడ. బ్యాగ్ సర్దుకున్నావు, ఇంకెందుకు బయలుదేరు. హలో, నావి కావు నీవి. నావా? లేకపోతే నావా? ప్రతిసారి నేనే వెళ్తానా? మరి నేనెందుకు వెళ్ళాలి? అయితే సారీ చెప్పి నేను గ్రేట్ అని ఒప్పుకో. ఫస్ట్ది కష్టం కానీ సెకండ్ మాత్రం కరెక్టే. నేను గ్రేటే. హలో, నేను అంటే నేను అని. నేను చెప్పేది అదే, నేనంటే నేనే అని. ఓకే, గీత గ్రేట్ అని. ఓకే, ఉంటా మరి. సరే, హ్యాపీ జర్నీ. అంత వెటకారం అవసరం లేదు. ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ బ్రేకప్ గీత. చెప్పాగా నీకు ఎలా నచ్చితే అలా తీసుకోమని. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుని ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదుగా. ఏ పెళ్లి చేసుకుంటే పెళ్ళానికి కోపం రాదా? కోపం వస్తే పుట్టింటికి వెళ్తా. అక్కడ పెళ్ళం పోతుంది, ఇక్కడ నువ్వు నన్ను పంపిస్తున్నావు. అక్కడ అదే రూల్, ఇక్కడ అదే రూలా? నీకు నా విలువ తెలిసి నేను గ్రేట్ అని నువ్వు ఫీల్ అయినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే నువ్వు బయలుదేరమ్మా. అయితే ఇంకెప్పుడు కలవన్నమాట. చూద్దాం, వాట్ ఫేట్ డిసైడ్స్. ఓకే, గుడ్ బై గీత. సుబ్బు, చెయ్యి స్టార్ట్ చెయ్యి ప్లీజ్. చేయడం అంత లేదు, వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేసి వెళ్ళు. వెళ్ళు, ఈవినింగ్ కల్లా నువ్వే తిరిగి వస్తావు. ఎవరి కోసం?
కొట్టేసినది మొన్న కొట్టేసినది మళ్ళీ. రోడ్ బాగా దిగులుగా ఉన్నట్టున్నాడు. ఏమన్నా ఏంటి ఏమన్నా ప్రాబ్లమా? Huh? అబ్బో. ఎనీవేస్ దిస్ ఇస్ రవితేజ, ఈ ఎంటైర్ సర్వీస్ అపార్ట్మెంట్ కి అవునరా రెగ్యులర్ విజిటర్. అంటే ఏదో నేను క్వశ్చన్ అడుగుతాను, నన్ను అడుగుతున్నావు ఏంటి? ఒక మగాడు సింగిల్ గా ఉండి కూడా హ్యాపీగా లేడంటే అయితే ఎగ్జామ్ అన్నా తప్పు ఉండాలి, లేకపోతే ఏ అమ్మాయినా గెట్ అవుట్ అని ఉండాలి. నీ ఏజ్ చూస్తే ఎగ్జామ్ పెట్టి ఊళ్ళో ఉన్నావు కానీ రాసి ఊళ్ళో లేవు. సో ఇష్యూ బిలాంగ్స్ టు ఏ గర్ల్. మీకెందుకండి, మీ పని మీరు చూసుకోవచ్చుగా. బాధలో ఉన్న సాటి మగాడిని ఓదార్చడం కన్నా పనే ఉంటది. ఇప్పుడు నా మటుకు నేను లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాను అనుకో, నువ్వు ఒంటరిగా రగిలిపోయి బాధతో కుమిలిపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెళ్ళి ఏ ఫ్యాన్కో చెప్పుకున్నావు అంటే ఎవడ రెస్పాన్సిబిలిటీ? అర్థం కాలేదు. దీనిలో అర్థం కావడానికి ఏముంది? ట్యూటర్ అన్నాక ట్రాఫిక్, లేడీస్ అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మాత్రం దానికి ఇలా కూర్చుని సూసైడ్ లైవ్ ప్లాన్ చేస్తారేంటి? నేనా? మరి నేనా? మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి టాపిక్ డిస్కస్ చేయాలంటే నాకొద్దు. నువ్వు తాగుతావా? మరి 2 తెచ్చారు. 2 నాకే. నువ్వు తాగి నేను తాగి పడిపోతే నేను చెప్పేది నీది ఎవడో. ఎనీవేస్ దిస్ ఇస్ పేరు చెప్పాను కదా, మ్యారీడ్ బ్యాచిలర్ అనమాట. అంటే మరి చిన్నపిల్లల్లో ఉన్నావా? మ్యారీడ్ బ్యాచిలర్ అంటే పెళ్ళి అవుద్ది, పక్కన పెళ్ళం ఉండదు అనమాట. ఓ, ఆవిడ ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? లేదు, నేనే బెంగళూరు వెళ్ళా. ఇది హైదరాబాద్ కదా? నువ్వు మావిడి కాదు కదా? కాదు. నీకు హైదరాబాద్ లోనే కనిపిస్తుంది, మావిడికి మాత్రం ఇది బెంగళూరు లాగా, నేను బిజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కనిపిస్తాను. నీకు ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ ఫైన్. నీ వాలకం చూస్తుంటే పెట్టి చేతిలో పెట్టి మర్యాదగా బయటికి నెట్టి తలుపు దడేల్మనేసేసినట్టుంది కదా, ఐమ్ రైట్? అలా ఏం లేదు, డోర్ నేనే వేసొచ్చా. ఈ లేడీస్ బ్యాచ్ అంత ఇంతే భయ్యా. భయ్యానా? భయ్యానే. ఒక్కసారి సిట్టింగ్ వేసిన తర్వాత చిన్న పెద్ద ఏజ్ గ్యాప్లే ఉండవు, భయ్యాలే. ఇప్పుడు ఎట్టున్నాం మనం? లేడీస్ బ్యాచ్ దగ్గర. ఈ లేడీస్తో పెద్ద డేంజర్ భయ్యా, పెద్ద హిపోక్రసీ బ్యాచ్. ఏ అత్త తన కోడలు కూతుర్లాను చూడదు, ఏ కోడలు తన అత్తని అమ్మలాను చూడదు. పైకి మాత్రం మా కోడలు బంగారం, మా అత్త అమ్మలాంటిది అని సొల్లు. అంటే కొందరి విషయంలో నిజమే ఉండొచ్చు కదా. ఛా, ఏది? ఏ కోడలనైనా అత్తని అమ్మని అడిగినట్టు కాఫీ అని అడగమను, మూతి పేస్ట్ అయిపోద్ది. అలాగే ఏ అత్తైనా కోడల్ని కూతురుని తిట్టినట్టు చనువుగా వసేద్దాం వద్దులే అనమాను. ఆ రోజు రాత్రిగా మొగుడిని రోడ్డుకేసి చేపన పామినట్టు పామేరు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఒక మగాడి బాధ సాటి మగాడే కదా భయ్యా అర్థం చేసుకునేది. 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక్కడేనట్లా. కానీ ఫస్ట్ నా బాధ పంచుకుందామని కదా కూర్చుంది. భయ్యా, నీ బాధ వినటానికి నేను రెడీ అయినప్పుడు నా బాధ పంచుకోవడానికి కూడా నువ్వు రెడీ అవ్వాలి కదా. ఏంటి? లాజికే కదా. నేనంతే, ఒక్కటి పడిన తర్వాత మొత్తం లాజిక్లే. ఇంతకేం జరిగింది? స్ట్రేంజర్స్తో సొంత విషయాలు డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు. స్ట్రేంజరా? నా పేరు చెప్పా, నా ఊరు చెప్పా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పా. ఇవన్నీ చెప్పలేదు కదా. నేను అప్పుడప్పుడు క్యాంపుల పేరు మీద ఇక్కడికి వచ్చి బిందాస్గా ఎంజాయ్ చేస్తుంటా. చూసావా, నా మనసులో ఇలా ఉన్న ఫీలింగ్స్ అన్ని నీతో పనిచేసుకున్నాను. ఇంకా స్ట్రేంజర్ అంటావేంటి భయ్యా? ఇప్పుడేంటి, నువ్వు నా బాధ పంచుకుంటావా, నేను వెళ్ళి ఏ ఫ్యాన్ తో పంచుకోమంటావా? వద్దు, కొంచెం ఏదైనా తింటూ మాట్లాడదామా? పొద్దు నుంచి కాఫీ తప్ప ఏం తాగలేదు. వెయిట్, తిను. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? సుబ్బు, సుబ్బు ఫోన్, సుబ్బు ఫోన్, సుబ్బు, సుబ్బు నేను నిద్రపోతున్నాను కదా సుబ్బు, సుబ్బు కాల్ పిక్ చేయి సుబ్బు, సుబ్బు, సుబ్బు. చెప్పరా. ఏం చేస్తున్నావు? చిన్న హెల్ప్. మా కజిన్ ఒక అమ్మాయి హైదరాబాద్ వచ్చింది. వస్తే కరెక్ట్ టైంకి నేను గోవాలో ఉన్నాను. అయితే ఈ రోజుకి మీ ఇంట్లో అకామిడేషన్ ఇస్తావా? సుబ్బుకి ఏం ప్రాబ్లం లేకపోతే. సర్లే రమ్మను, నాకు ఒక్కదాన్నే బోర్ కొడుతుంది. ఒకదాని ఏంటి? సుబ్బు ఎక్కడికి వెళ్ళాడు? అదో పెద్ద చందమా కదలే గాని ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ హైదరాబాద్ లో కాల్ చేసింది. నేను తను వస్తున్న విషయమే మర్చిపోయాను. ప్లీజ్ ప్లీజ్
రమ్మను. థ్యాంక్స్ లాట్ రే. నాకు ఒకసారి నీ లొకేషన్ షేర్ చేయవా? నేను తనకు సెండ్ చేస్తాను. తన పేరు మిలి. ఇట్స్ ఓకే కదా? నో ప్రాబ్లం కదా? సరే బాయ్. అంతా బాగానే చేసావు కానీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? నా 6 year మ్యారేజ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మా చెల్లేదో నీతో సరదాగా సరసం ఆడదాం అనుకుని ఉంటుంది, నువ్వే పిచ్చోళ్ళ పెట్టట్టుకుని బయటకు వచ్చేసావు. వస్తున్నా. అరే వస్తున్నా అన్నా కదా.